ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయతుల్లా ఖామనీ ఈయన నిన్న ఒక భారీ ప్రకటన చేశారు. అంటే చూసుకోండి, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే ప్రస్తుతము ఉండే పరిస్థితిలో ఇది చాలా పెద్ద వార్తగా మీకు ప్రపంచ మీడియా చూస్తుంది. ఇందులో ఏమిటి అంటే, మేము ఫర్దర్గా ఇజ్రాయెల్తో ఎటువంటి నెగోసియేషన్స్ చేయాలి అనుకోవడం లేదు. మా ఆప్తమిత్రుడు ఇస్మాయిల్ అనియా ఈయనని హత్య చేసిన తరువాత ఇక మీదట కూడా మేము ఇజ్రాయెల్తో నెగోసియేషన్స్ చేయాలి, ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో మేము సంతకము చెయ్యాలి అంటే అది ఒక పిచ్చి మాట. కాబట్టి మా వైపు నుంచి ఇజ్రాయెల్తో ఎటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ అనేవి ఉండవు. ఇది ఈయన ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఏంటి, ఈయన ఇజ్రాయెల్తో కూర్చొని మాట్లాడడానికి మీకు రష్యా యుక్రెయిన్ కూడా మేము కూర్చొని మాట్లాడగలమండి, ప్రాపర్ ప్రపోజల్స్తో రండి అని పుతిన్ చెప్పడం జరిగింది. మీకు జెలెన్స్కీ అయితే ఒక సీజ్ ఫైర్ పీస్ టాక్ అని చెప్పి అతను ఒక సబ్మిట్ కూడా కండక్ట్ చేశాడు. ఎక్కడ? స్విట్జర్లాండ్లో. అలాంటి పరిస్థితి ఇవాళ లేదు అనేది చాలా చాలా క్లియర్. ఇక్కడ మనము చూడాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది ఎలా చెప్తారు అంటే, ఒకరోజు ఉదయము వ్లాదిమిర్ పుతిన్ ఒక తెల్ల గుర్రాన్ని వేసుకొని తన యొక్క బ్యాక్ యార్డ్లో మీకు ఆ గుర్రపు స్వారీ చేస్తున్నారు అంటే పుతిన్ ఏదో పెద్దగా చెయ్యబోతున్నారు అనేది ప్రపంచానికి ఒక సంకేతం. అలాగే మీకు జామ్ కరన్ అనబడే ఒక అతి ముఖ్యమైన ఒక మసీదు ఉందండి, అత్యంత పవిత్రమైన మసీదు. అంటే మీకు అల్ ఖిదార్ అంటే అల్ ఖదీర్ అనబడే మీకు వాళ్ళ దేవత, ఆ దేవత కొలువు ఉండే మసీదుగా మీకు దీనిని చెప్తారు. ఇక్కడ జామ్ కరన్ అంటారు. ఈ మసీదులోకి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఎప్పుడైతే వెళతారో వాళ్ళు చాలా పెద్ద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పి వాళ్ళ చరిత్ర చెప్తుంది. నిన్నటికి నిన్న మీకు అయతుల్లా ఖామనీ మీకు జామ్ కరన్ అనబడే మసీదులోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకొని అల్లా యొక్క ఆజ్ఞ కోసం ఆయన వేచి ఉన్నాడు అనేదే వార్త. బయటికి వచ్చిన తరువాత ఈయన నో సీజ్ ఫైర్ అని చెప్పారు. మీకు లైవ్ ఫైర్ ఎక్సర్సైజులు అనేవి ఇరాన్ వాళ్ళు హై లెవెల్లో ఇవాళ చేస్తున్నారు. చాలామంది అడుగుతారు, ఈ మిలిటరీ డ్రిల్స్ ఎందుకండి, డైరెక్ట్గా యుద్ధం చేయొచ్చు కదా, మీకు ఈ సరిహద్దుల్లో ఇలాంటి మిలిటరీ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తారు అంటే, మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఇప్పుడు రష్యా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్డ్ వెపన్స్ ఇరాన్ దగ్గర ఉన్నప్పుడు దీనిని ఎలా వాడాలి, దీని యొక్క పనితనము, ఆ రేంజ్ ఎంత, ఆ ప్రిసిషన్ ఎంత, ఆ వేగము ఎంత, ఒకవేళ ఇందులో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఈ ఆయుధాల్లో రిపేర్లు ఏవైనా వస్తే మెయింటెనెన్స్ ఎలా చేయాలి, చేయడానికి ఎవరెవరు సిద్ధముగా ఉన్నారు, వీటిని అంతా తెలుసుకోవడానికి, అంటే మీ మిలిటరీ స్వాట్ అనాలిసిస్ అనుకోండి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, వీటిని తెలుసుకోవడానికి మీరు ఒక మిలిటరీ డ్రిల్ అనేది నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఇరాన్ ఏం చేస్తుంది, వరస పెట్టి నోటమ్స్ అంటే నోటీస్ ఫర్ ఎయిర్ మిషన్స్, ఎవరూ కూడా తరువాతి 4 రోజులు ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ను వాడకూడదు, మేము పెద్ద పెద్ద మిజైళ్లను పెట్టుకొని పరిశోధనలు చేస్తున్నాము, మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని చెప్పి నిన్న కూడా ఒక నోటాంని వాళ్ళు విడుదల చేశారు. ఇదంతా మీరు గమనించారు అనుకోండి, ఇరాన్ సుప్రీం లీడర్ ఇజ్రాయెల్తో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఆగస్టు 15 అనేది వీళ్ళు డెడ్ లైన్గా పెట్టుకున్నారు. మీకు జర్మనీ, ఫ్రాన్స్, యూకే వీళ్ళు కూడా ఆగస్టు 15 గురించి వేచి చూద్దాము, దీనికి కట్టుబడి ఉందాము, సీజ్ ఫైర్ అనేది మనకు కావాలి, లేకపోతే ఇలా వందలలో వేలలో ప్రజలు చనిపోతున్నారని వాళ్ళ వైపు నుంచి కూడా ప్రకటన. ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క యాటిట్యూడ్ని చూడాలి. ఖచ్చితంగా సీజ్ ఫైర్ ఉండాలండి, ఖచ్చితంగా మనం నెగోసియేషన్స్ చెయ్యాలి, దీనికోసం మేమైతే ఎప్పుడు సిద్ధముగా ఉన్నాము, ఇది మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ మీకు వందల మంది మీద దాడులు చేసి ప్రాణాలు తీసేస్తూనే ఉంటారు. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఇది యుద్ధం అండి, యుద్ధంలో మీకు ఇలాగ పౌరులు మరణించడం సర్వసాధారణం కదా, దీనిని మనం ఆపలేము కదా, మేమైతే నెగోసియేషన్స్కి రెడీగానే ఉన్నాము కదా, ఈ ఎయిర్ స్ట్రైక్స్ ఇలాగ బాంబులు వేయడం ఇది చాలా చాలా కామన్ కదా, ఇలా అంటూ ప్రతిరోజు కూడా ఇప్పుడు ఇరాన్ అయినా వేచి చూస్తుందండి. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు అలా చేయడం లేదు. వాళ్ళ దాడులు ఎంతమంది చనిపోతే అంత మంచిది మనకు అన్నట్టుగా, ఇక్కడ తీవ్రవాదము కాదండి,
పాలస్తీనియా పౌరుల మీద ఇలా విరుచుకుపడము, దీనిని అడిగే నాదుడు లేడు. ఏ ఒక దేశము కూడా ఇజ్రాయెల్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆగస్టు 15 సీజ్ ఫైర్ అంటున్నారు కదా అంటే, సీజ్ ఫైర్ ఉంటుందండి, మనము మాట్లాడదాము, చర్చిద్దాము అంటున్నారు, కానీ ఈ దాడులు ఆపడం లేదు. సో ఇవాళ ఏంటి మీకు లాయిడ్ ఆస్టిన్ అంటే అమెరికా యొక్క డిఫెన్స్ సెక్రటరీ, సో వార్ ఈస్ కమింగ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అని చెప్పి ఒక భారీ ప్రకటన. అంటే ఈరాన్ వాళ్ళు నో నెగోసియేషన్స్ అన్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు అనేది ఆపడమే లేదు. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపడానికి మేము ప్రయత్నాలు చేశాము, ఏంటి నువ్వే యుద్ధాలు మొదలు పెడతావు, మళ్ళీ నువ్వే ఆపే ప్రయత్నాలు చేస్తానని అంటావు. సో ఈరోజు సీజ్ ఫైర్ కోసం మేము వేచి ఉంటున్నాము. అట్ ది సేమ్ టైం మా దేశానికి సంబంధించిన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనబడే F-35 కెరియర్, F-35 స్టెల్త్ విమానాలను మీరు తీసుకువెళ్ళగలిగే యుద్ధ నౌక, పెద్ద యుద్ధ నౌక ఏంటి అబ్రహాం లింకన్, దానిని వీళ్ళు నేరుగా మిడిల్ ఈస్ట్ దాకా తీసుకువచ్చి అక్కడ డిప్లాయ్ చేశారు. అలాగే యుఎస్ఎస్ జార్జియా అంటారు, ఇది చాలా చాలా శక్తివంతమైన సబ్మెరైన్, ఇది కూడా ఇవాళ మిడిల్ ఈస్ట్ సముద్ర జలాల్లోకి వచ్చేసింది. అంటే ఏంటి, అమెరికా వాడు ఒక చాలా పెద్ద యుద్ధాన్ని ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తాడండి, అమెరికా వాడికి ఏమిటి అంటే చూసుకోండి ఫ్రెండ్స్, అరబ్ దేశాలు, అరబ్ వరల్డ్ అన్నప్పుడు 18 దేశాలు, ఇందులో మిడిల్ ఈస్ట్లో మాత్రమే 13 దేశాలు ఉంటాయి, పెద్ద పెద్ద దేశాలు. ఒక సౌదీ అరేబియా అనండి, టర్కీ అనండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనండి, ఖతార్ అనండి, ఇలాంటి దేశాలు. మరి వీళ్ళందరికీ కూడా ఇవాళ ఎవరు ఆయుధాల సరఫరా చెయ్యగలరు, ఐదర్ రష్యా చెయ్యాలి లేదా అమెరికా చెయ్యాలి. రష్యా మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ భయపడతారు, ఎందుకంటే అమెరికాతో చాలా పెద్ద వ్యాపారం ఉంటుంది. ఇవాళ మనము కూడా అమెరికాని ఎందుకు ఎదిరించలేమండి, భారత్ యొక్క నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ అమెరికా, కాబట్టి వాడి విషయంలో మనకు లాభాలు ఇస్తున్నాడు, రెవెన్యూ ఇస్తున్నాడు, మన జీడిపి పెరగడానికి వాడు హెల్ప్ చేస్తున్నాడు. అలాంటి ఒక దేశంతో మనం శత్రుత్వం పెంచుకోలేం. కాబట్టి ఈ మిడిల్ ఈస్ట్ దేశాలంతా ఎందుకు అమెరికాతో ఈ గొడవలు, కానీ అమెరికా వాడికి ఏంటి, వాడి ఆయుధాలను వాడు అమ్మాలి, ఆయుధాలను అమ్మాలి అంటే యుద్ధము రావాలి కదండి. అలాంటి యుద్ధము కోసమే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్కి ఇవ్వాల్సిన ఆయుధాలంతా కూడా అమెరికా వాడు ఇచ్చేశాడు. ఇవాళ ఇజ్రాయెల్ యొక్క శత్రువులు, అది ఒక సౌదీ అరేబియా అనండి, యుఏఈ అనండి, ఎవరికైనా కూడా మళ్ళీ ఇదే అమెరికానే ఆయుధాలు అమ్ముతారు. కాబట్టి యుద్ధము అనేది అమెరికాకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టే మీకు లాయిడ్ ఆస్టిన్ ఏం మాట్లాడుతున్నాడు, వార్ ఈస్ కమింగ్ ఇన్ మిడిల్ ఈస్ట్ అని చెప్పి క్లియర్గా డైరెక్ట్గా చెప్తున్నాడు. నిన్నటికి నిన్న చైనా కూడా మేము ఈరాన్తో ఉన్నామంటే అర్థం ఏమిటి, చైనా వాడు కూడా ఆయుధాలు అమ్ముకోవడానికి మీకు మిడిల్ ఈస్ట్ దాకా వచ్చేసాడు అనేదే ఇందులో ఉండే సిగ్నిఫికెన్స్. నేను యుద్ధము అన్నప్పుడు దాని వెనుక ఉండే ఒక బ్యాక్ స్టోరీని మీరు గమనించండి. మరి ప్రేమ్ గారు, భారత్ కూడా ఈ పని చెయ్యొచ్చు కదా అంటే, ఇలాంటి డర్టీ ట్రిక్స్, ఇలాంటి చెత్త పనులు చేసే దేశము మనము కాదండి. మనము న్యూట్రల్గా ఉంటాము, అలాగే మన స్నేహితుల కోసము ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధముగా ఉంటాం. అలాంటి ఒక దేశం భారతదేశము. మనము ఇలాంటి చీప్ ట్రిక్స్ అనేవి ఎవరితో కూడా ఎప్పుడూ ప్లే చేయము. కానీ అమెరికా వాడు యుద్ధము రాబోతుంది, యుద్ధము మిడిల్ ఈస్ట్లో ఉంటుంది, ఏది ఇజ్రాయెల్కి ఇరాన్కి అనడం లేదండి, మిడిల్ ఈస్ట్లో యుద్ధం అంటున్నాడు. అంటే ఈ దేశాన్నంతా కూడా అలర్ట్ చేస్తున్నాడు, మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి, లేదా మేము ఆయుధాలు అమ్ముతాం, వెంటనే మా దగ్గర కొనుక్కోండి. ఇది వీడి స్ట్రాటజీ. దీనికోసమే ప్రతి ఒక్క దేశము దగ్గర యుద్ధము అని మాట్లాడతాడు. మరి ఇవాళ ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ ఏం మాట్లాడుతున్నాడు, నో నెగోసియేషన్స్, మేము ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యడానికి. ఏంటి, హిజ్బుల్లా వాళ్ళు ఒక డ్రోన్ అటాక్ చేస్తే ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ అనేది పనిచేయడం లేదని చెప్పి వాళ్ళ మీడియా చెప్తే 1500 మిజైల్స్ను ఇజ్రాయెల్ మీద మేము సంధించబోతున్నామని చెప్పి ఈరాన్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది ఏ లెవెల్లో ఉంటుంది, ఈ అటాక్స్ ఏ లెవెల్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి అమెరికా వాడి యొక్క చీప్ ట్రిక్స్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.